ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి, ఈ నగలు మీవేనా? అవును సార్, ఇవన్నీ మా అమ్మ నగలు. నోర్మోయ్, ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామనుకుంటున్నావే? సార్, కట్టుకోవడానికి బట్టలే సరిగ్గా ఉండవు సార్. వీళ్ళకి మళ్ళీ అందరూ నగలు ఒకటా సార్? ఈ నగలని మా ఆవిడే సార్. ఎస్ఐ గారు, ఈ నికృష్టుడితో వీడి భార్య వేగలేక ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆవిడ నగలు ఇక్కడెందుకుంటాయి? అవును సార్, ఆ నగలన్నీ నావే సార్. లేదు సార్, ఈ నగలని మా ఆవిడే. లేదు సార్, ఆ నగలన్నీ నావే సార్. లేదు సార్, ఇవి మా ఆవిడ నగలు సార్. లేదు సార్, అవి నావే. మా ఆవిడ నగలే సార్. స్టాప్ ఇట్. మీ ఆవిడ నగలు అంటున్నావు కదా, సాక్షిని చూపించు. సాక్ష్యమా? శంకరు, సార్, ఇవన్నీ నా నగలే అనడానికి ఆ సాక్ష్యం నేను చూపిస్తాను సార్. బంటి, ఆ ఫోన్ ఇరా. సార్ చూడండి, సార్ చూడండి. అవును, ఈవిడ ఒంటి మీద ఉన్న నగలు, ఈ ఇంట్లో దొరికిన నగలు సేమ్ టు సేమ్. కాబట్టి ఈ నగలు ఈవిడవే. అబద్ధం సార్, ఇవన్నీ మా ఆవిడ నగలు సార్. షటప్. ఏమన్నా చెప్పాలనుకుంటే కోర్టుకొచ్చి చెప్పుకో. అరే మీకు దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా సార్? అరే వాళ్ళు చెప్పిన దానికల్లా గంగరెద్దుల తలుపుతున్నారు. ఏంట్రా అన్నా? జర గుస్సా చేకురి సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినురి. సరే సార్, గీ నగలు గాళ్ళవే అనుకుందాం, కానీ ఆ పైసలు అయితే మావే కదా సార్? లేదు సార్, ఆ డబ్బులు కూడా మావే. నగలతో పాటు డబ్బులు కూడా కొట్టేశారు. ఏందమ్మా మస్తు హుషారు చేస్తున్నావు నువ్వు? అరే నీ కళ్ళకే హోలేగాల్లా కనబడుతున్నావా ఏమి? నిజానికి గనక గా పైసలు మీవైతే గా పైసలు మొత్తం ఎన్నున్నాయో చెప్పురి. నువ్వు ఆగుమావా, ఫ్యామిలీ మొత్తం మనల్ని హోలేగాలు చేస్తున్నారు వీళ్ళు. తట్టుకోలేకపోతున్నాను మా అప్పటి నుంచి నేను. ఎస్ఐ సాబ్, గీ పైసలన్నీ వాళ్ళే అయితే అవి ఎన్నున్నాయో చెప్పమని. గప్పుడు ఒప్పుకుంటావు ఆ పైసలు మావి కాదు వాళ్ళని. నువ్వు ఆగరా. సరేరా, మీ ఇద్దరు అంత ముచ్చట పడుతున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎంతున్నాయో నేను చెప్తాను. చెప్పు. అవి ఎంత అంటే 76,500 సార్. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పిందబ్బా? కానిస్టేబుల్, ఒకసారి డబ్బులు లెక్క పెట్టు. మావా, ఆ ముసలి చెప్పింది కరెక్టే అంటవా? అవునరా, అవి మొత్తం 76,500 రా. అట్లనా? అంత బరాబర్ దానికెట్లా తెలిసిందిరా? అదే నాకు అర్థం కావట్లేదురా. సార్ 76,500 ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఆ డబ్బులు మావా వాళ్ళవా? ముమ్మాటికి ఈ డబ్బులు మొత్తం మీవే. అమ్మయ్యా, ఇప్పటికైనా మేం చెప్పింది నిజమని మీకు అర్థమైంది. అంతే చాలు సార్ మాకు. సార్, ఇక ఆ యదవని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. ఇది అన్యాయం సార్. నా డబ్బులే కొట్టేసి నేనే దొంగతనం చేశానని నా మీద కేసు పెట్టారు. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా వీళ్ళ ఇంట్లో నగలు డబ్బులు అల్వారాజు కొట్టేశాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయండి. సార్ సార్ సార్, నిజంగానే నీ దొంగతనం చేయలేదు సార్. స్టాప్ ఇట్. నిజమేంటో సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత నీ మాట నమ్మడానికి మేము రెడీగా లేం. తీసుకురండి. జరుగు. ఒక్క నిమిషం సార్. ఏంట్రా హల్వా, జరిగిందంతా చూసి షాక్ అయ్యావా? నాకు తెలుసురా, ఏదో ఒక వంకతో నా ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయిస్తావు అని నాకు తెలుసు. అందుకే నీకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చాను. ట్విస్టా? అవునరా, నువ్వే మా వాళ్ళని ఇంటి నుంచి గెంటేద్దాం అనుకున్నావు. నేనేమో నిన్ను పోలీసులకి పట్టిద్దాం అనుకున్నాను. అందుకని మేమంతా కలిసి ఏం చేశామో తెలుసా? ఏమే, నీ ప్లాన్ ప్రకారం హల్వాగడి ఇంటికైతే వచ్చాము. ఇక్కడ మమ్మల్ని ఏం చేయమంటావు? అమ్మా, వాడి దగ్గర ఖచ్చితంగా నగలు డబ్బులు ఉంటాయి.
అవి కొట్టేయండి. ఏంటే ఇది కళా నిజమా? ఎప్పుడు దొంగతనం చెయ్యొద్దు అనేదానివి ఫస్ట్ టైం మమ్మల్ని దొంగతనం చేయమంటున్నావా? అమ్మా అలా అని డబ్బులు మొత్తం కొట్టేయడానికి కాదు. ఆ? మరి ముందు నేను చెప్పింది చేయండి అమ్మా, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఉమ్. ఆ? ఇవే అక్కడ ఓ పెట్టింది, తెస్తానుండండి. అమ్మో, అమ్మా ఇదిగో చూడే. హాయ్. అమ్మా ఈ నగలని నువ్వు పెట్టుకో. ఎందుకే? పెట్టుకోమని చెప్తున్నాను కదా, పెట్టుకో. ఆ, పెట్టుకో త్వరగా. అమ్మా బంటి నువ్వు ఫోటో తీ. అలాగే అక్క. బంటి నగలు బాగా తెలిసేటట్టు తీ. సరే అక్క. తీసావా? తీసానక్క. అమ్మమ్మ ఈ డబ్బులు ఎన్నున్నాయో లెక్క పెట్టు. అమ్మా ఆ నగలు తీ. ఎందుకే? తీ. లెక్క పెట్టేశానే, ఎంతుంది? 76,500 ఉంది. అవునా, సరే ఆ డబ్బులు ఇటు ఇవ్వు. ఆ, ఇవ్వు. బంటి అక్క. ఇట్రా, ఈ పెట్టు అక్కడ పెట్టు. అలాగే అక్క. సరే పదండి. ఒక్కటే పదమ్మా పద. నిన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించడానికి మా అమ్మతో నగలు పెట్టించి ఫోటో తీశాను. మా అమ్మమ్మతో డబ్బులు లెక్క పెట్టించాను. ఎన్నున్నాయో తెలుసుకున్నాను. సో ఫైనల్గా నిన్ను పోలీసుల ముందు దొంగని చేశాను. ఈ రాక్షసి నిన్ను వదిలిపెట్టనే, నీ ఎంత చూస్తానే. ఏయ్ పద పద పద. పోరా. మావా మావా. అరే శంకరు, ఏందక్క? నీ అదృష్టం బాగుండి వాడిని ఒక్కడనే అరెస్ట్ చేయించాను. ఓవర్ యాక్షన్ చేశావంటే వాడితో పాటు నువ్వు లోపలికి వెళ్తావు. అమ్మా నేను చేయనక్క, నీ కాలు మొక్కుతా. సరే ఇదిగో ఈ డబ్బులు నగలు నువ్వే ఉంచుకో. రేయ్ ఈ డబ్బులన్నీ నువ్వు ఎంజాయ్ చేయడానికి నీకు ఇవ్వట్లేదు. ఆ హల్వా తిరిగి వచ్చాక వాడికిచ్చే, లేదంటే నీ మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిన్ను లోపలికి పంపిస్తా. అంత పని ఎందుకు అక్క? వాడు తిరిగి వచ్చినాక నేనే ఇస్తాలైతే. ఉమ్. అమ్మా మైథిలి, నువ్వు అబద్ధం చెబితే నా కూతురు తప్పు చేసిందేమో అనుకున్నాను. కానీ ఆ తప్పుతో కూడా ఒక నిండు కుటుంబాన్ని కాపాడావమ్మా. నీ అబద్ధంలో కూడా నిజం ఉంది. నీ ప్రతి పనిలోనూ నిజాయితీ ఉంది. ఈరోజు నా కుటుంబాన్ని పెద్ద సమస్య నుంచి నా కూతురే కాపాడింది. థ్యాంక్స్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.